వెంకాయమ్మా ఇదిగో రసీదు. ఏ ఆ కాయ ఏదో ఉన్నాయి. ఇవి డబ్బులు త్వరగా. ఏం సత్యం వ్యాపారం ఎలా ఉంది? ఇదిగో రసీదు, త్వరగా డబ్బులు ఇచ్చాయి. ఏ వ్యాపారంలే బాబు, నీ పనే బాగుంది. రోజు రోజుకి కూరగాయలు కొనేవాళ్ళు తక్కువైపోతున్నారు. మరి ఏం తింటున్నారో ఏమో మాయదారి మోక. నీ చేత తిట్లు తింటున్నారుగా. వెంకట్రా తీతి. అది పశువులకు పెట్టే తెలగపిండి, నీకెందుకు? చూడు, ఉలవలు కూడా పశువులకే పెడతారు, కానీ అందులోంచి నీళ్లు తీసి మనం ఉలవచారు కాచుకోవడంలా. కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ, కాదేది వంట కనర్హం అన్నాడు ఈ బావ. ఇద్దరు పేర్లు 2 అక్షరాలే. డబ్బులు ఏంటి అయ్యలేడా? లేడండి, పక్కూరు పెళ్లికి వెళ్ళాడండి. మీరు వచ్చి డబ్బులు బదులు బియ్యం అన్నాడండి. బియ్యమా? బియ్యం నేనేం చేసుకుంటాను రా. డబ్బులే అంటే తమరు భోంచేరా? తిండి కూడా మానేశారా? అవును అయినా నీళ్లు తాగి గాలి పీల్చుకుని డబ్బు వాసన చూసి బతుకుతాను. నీకెందుకురా? ఇడెవరో కొత్తడా? అవును సర్లే. బియ్యం బాగున్నాయి. కేజీ ఎంత? ఎంతైతే మీకు ఎందుకండి, కొంటారా పెడతారా? అదే నిజమేగా. వచ్చే సంవత్సరం వీడికి మున్సిపల్ షాపుల కాంట్రాక్ట్ రానికుండా చూడు స్వామి. వంకాయలు ఎలా ఇస్తున్నావు? కేజీ 8 రూపాయలండి. 8 రూపాయలా? అవునండి. 4 రూపాయలకి ఇవ్వు. కుదరదండి. పర్వాలేదు బాబు, 4 రూపాయలకి ఇవ్వు. కుదరదంటే కుదరదమ్మా. ఎందుకు కుదరదమ్మా? 4 రూపాయలకి అన్ని రకాల కాయగూరలు నేను ఇస్తాను. ఉదక తీసుకోండి. 4 రూపాయలు ఇవ్వనమ్మా. దోసుడు బియ్యం ఉన్నాయి, తీసుకుంటారా? ఏమిటి దోసుడు బియ్యమా? ఆ పోన్లండి, 2 రోజులు అయిన తర్వాత కిలో అవుతాయి, అప్పుడు అమ్ముతాను. మార్కెట్ లో కూర అడుక్కొచ్చి అమ్ముకోవడానికి సిగ్గులేదు. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఎవరనుకున్నావరా నన్ను? మున్సిపల్ మార్కెట్ కి కాంట్రాక్టర్ని. నువ్వు అసలు రోడ్డు మీద కాయగూరలు అమ్మడానికి వీలేదు. మర్యాదగా పన్ను కట్టు. బాబు, ఇంటింటికి తిరిగి కాయగూరలు అమ్ముకుంటూ పెళ్ళాం బిడ్డలు పోషించుకుంటున్నాను బాబు. తప్పైపోయింది బాబు. బాబు ఇదిగో ఈ 2 అరటి పళ్ళు తీసుకుని నన్ను వదిలేండి బాబు. అలా రా దారికి. నాది జాలిగుండే పో. ఈ పూటకి బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం తీరిపోయింది. అవును, ఇక్కడి నుంచి మనం మున్సిపల్ ఆఫీస్ కొంచెం పెయింట్ అయ్యరా. నేను పెయింటర్ నా, నువ్వే పెయింటర్. ఏమన్నా అజంతా పెయింటింగ్ ఏమన్నా? అలా మార్కే పెయింట్ వేయమన్నా. నేను స్నానం చేయాలరా. స్నానం చేసి పెయింట్ వేస్తే ఆయన పడుతుంది. నేను వెళ్ళి నువ్వు మాట్లాడే లోపల దేశం అంతా నూనె అంటుకుని స్నానం చేయొచ్చు. అరే చెప్పాను పచ్చే. ఎట్టరా పెయింట్ చేయడం? అలా పట్టుకుని చేసి చూపించు. నేను చూస్తాను. అయ్యో నువ్వు వెళ్ళు. లేదు నువ్వు వెళ్ళు. లేదు నువ్వు వెళ్ళు. అయ్యో నువ్వు వెళ్ళు. ఎవరది? రా. సారీ, నేను చూస్తున్నది కళా లేక నిజమా? పెయింట్. నేను వచ్చినందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. తెల్లారుజామునే నీ గురించి కలగన్నాను. తెల్లారుజామున కలొస్తే ఫలిస్తుంది అంటారు, కానీ ఇంత తొందరగా ఫలిస్తుంది అనుకోలేదు. నువ్వు మామూలు సుందరం కాదు, స్వప్న సుందరం. ఏంటి ఏంటి చూస్తున్నావు? ఇంత పెద్ద పెయింటర్ హాఫ్ నెక్కర్ వేసుకుని అల్మారా పెయింటింగ్ చేస్తున్నాడు ఏమిటనా? దీంట్లో తప్పే ఉంది. పెయింటింగ్ పెయింటింగ్ అవుతుంది, అల్మారా బాగుపడుతుంది. ఒకే దెబ్బకు 2 పిట్టలు. ఏది మళ్ళీ చెప్పండి. ఒకే దెబ్బకి 2 పిట్టలు. వినపడిందా? ఏది మళ్ళీ చెప్పండి. నువ్వు అడిగితే 1000 సార్లు చెప్తాను. ఒకే దెబ్బకి 2 పిట్టలు, ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఓ సారీ, మొట్టమొదటిసారి ఇంటికి వచ్చావు. ఏమైనా తీసుకుంటావా? పెప్సీ వద్దు. ఓ దండ వదిలే. నువ్వే చెప్పు. నేనే చెప్తాను. నా కాలేజ్ కి టైం అయింది. సాయంత్రం 6 గంటలకి డ్రైవింగ్ లో మీట్ అవుదాం. మర్చిపోగా నొప్పి పెట్టిందా? మెరుపు తీగ నడిచిపోతుంది. చెప్పాడే ఒకే దెబ్బకి 2 పిట్లని. అదే నాకు చెప్పాడు. ముక్కు మీద ఏంటి తెల్లగా? అవల్ మర్చిపోయాను. మొహానికి అందరూ పసుపు పూస్తారు, ఈ నాకు పెయింట్ పూసాడు. నాకు 6 గంటలకి డ్రైవింగ్ సంగతి మర్చిపోవద్దు. ఓకే
ఏంటి 6 గంటలకు అపాయింట్మెంట్ ఉందంటే వేడెందుకు సిగ్గుపడుతున్నాడు? నన్ను చూసి కంగారు పడుతున్నావా? ఇప్పుడే నీ గురించి అనుకున్నాను. నీకు అర్థమైంది. నువ్వు చెప్పేలోగా నాకు 100 ఏళ్ళు పూర్తయిపోతాయి. అవును, ఇంత పెద్ద పెయింటర్వి అలమారకు పెయింట్ వేస్తున్నావేంటి? నేను చెప్తాగా, పనికి పని అవుతుంది, అలమార పెయింటింగ్ అవుతుంది. అట్లా ఒకే దెబ్బకి 2 పిట్లు అంటున్నావా? ఒకే దెబ్బకి 2 పిట్టలంట. నాతో కూడా అదే డైలాగా. పాత సావిత్రిని మార్చగలవా? ఈ రోజు 6 గంటలకి డ్రైవింగ్ థియేటర్కి వస్తావా? నాకు వేరే అపాయింట్మెంట్ ఉందిగా. వేరే అపాయింట్మెంటా? నా కోసం మార్చుకోకూడదా? డబ్బుల వ్యవహారం తినేశాను. ఇంటికి ఇప్పుడు ఏమంటావు? 8 గంటలకైతే వస్తాగా. మాట మార్చవుగా. పెయింట్ మీద ప్రమాణం చేసి నేను మాట మార్చాను. పెయింటింగ్ పెయింటింగ్ పెయింటింగ్. అయ్యో, ఇక్కడ నత్తుందా? నీకు పెయింట్ పూసాడా? ఒకే దెబ్బకి 2 పెట్టెలని కూడా చెప్పాడు. విషయం చెప్తే నువ్వు బాధపడతావు. ఏంటిది? నేను ప్రేమించేది డబ్బు కోసం. 6 గంటలకి మీట్ అవుతానన్నది కూడా డబ్బు కోసమే. నువ్వు వస్తావని తెలుసు. వన్స్ మోరా ఒకే దెబ్బకి 2 పిట్టలు. సాయంత్రం 6 గంటలకు వద్దు, 8 గంటలకు వస్తావా? 8 గంటలకంటే రాలేవు. నాకు తెలుసురా. అంటావా? జానకితో కులకాలి. ఎవరా జానకి? ఎవరా జానక? నేనేరా జాన. సుందరి ఎవరివే? నటించకురా. సుందరి ఇతనెవరు? నటించే. తెల్లారెవరకు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్టుంది. వీడే మనల్ని మోసం చేసిన లింగం. లింగం పిలిచావా? అతనికి లింగం అంటున్నావు. నువ్వు ఇతని లింగం అనగలేదు, అతని లింగం అనకూడదా? నాకేం అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది. ఇది నా సుందరి, ఇది నా జానకి. అర్థం కాలదా? సుందరిని నేను, జానకిని నువ్వు, కలిశావు గనకెయ్యి. ఇతర పెయింటర్ అయింటాడు. చేతిలో బ్రష్ ఉంది. ఆయన చేతిలో కూడా బ్రష్ ఉంది. నోట్లో ఉందే. ఇంతకు ఎవరు పెయింటరు? మరి నువ్వు ఎలా ఉంది? అయ్యో, ఇదేదో ఓల్డ్ టైప్ పెయింటింగ్ లా ఉంది. ప్లీజ్ నాకొద్దు. ఇది నీ కాదమ్మా. ఏం చేస్తున్నా? ఏంటిది? ఇప్పుడు తెలిసిందా? ఇలాగ పెయింటింగ్లు అమ్మా. ఇలాగా? నీది బొమ్మేసే తెలివి, నాది అమ్మేసే తెలివి. ఏంటి చూస్తున్నా? నిన్నే. ఎందుకమ్మా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. కాటాలగా ఎంత ముద్దు వస్తున్నా నా ముద్దుల గుమ్మ. నీ బొడ్డు మీద సీమలు పొట్టట. ఇక నువ్వు ఊరుకోండు రిచ్ పెద్దలు. ఎందుకమ్మా? నువ్వు నాకు తెగ నచ్చేసేవే. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. నా టాలెంట్ గురించి నీకు తెలీదు. మన పెళ్లికి హైదరాబాద్ మొత్తం పిలుస్తా. ఏ రెహమాన్ తో మ్యూజికల్ నైట్ పెట్టిస్తా. కచరీనా కైఫ్ తో రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తా. మరి మీ అన్నయ్య కిడ్నాప్? ఆడు అబ్దుల్ ఖాదర్ గాడు పాగలగాడు. ఆడు మందు కొట్టడు, ఆడికి బ్రెయిన్ పని చేయదు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం ఈ కోయిన రెజ్జరని కిడ్నాప్ చేస్తాడా? ఆడి గురించి నేను పికర్ చేయకు. మన ఇద్దరం పెళ్లి చేసుకుందామే. సరే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే, వెళ్ళిపోదాం. మన ఎంగేజ్మెంట్ సాక్షిగా మన ఇద్దరం పెగ్గేద్దాం. మన పెళ్లి అయిపోతున్న ఆనందంలో అంటే మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. మరి ఎందుకు తాగనంటున్నావు? నేనెందుకు తాగాలి అని. పాయింట్ వచ్చా దగ్గర. మందు కొడితే బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అప్పుడు నువ్వు పీటీ విషయంలో ప్రకటించు, నీ పక్క నేను అసలు నా చెప్పలా ప్రకటించు. అర్థమైంది కదా మ్యాటర్? ఒకటి చాలా సినిమాల్లో హీరోయిన్లు తాగినట్టు నటించి దీంట్లో పోసేస్తారు. తర్వాత తాగినట్టు కలర్ ఇస్తారు. నేను చాలా షార్ప్. ఎందుకంటే
మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. కరెక్ట్ గా లైన్ లో వేసి చేతల్లో గ్లాస్ వాసన చూడ కొట్టే కొట్టే